ఒక వ్యక్తి గురించి కూడా రాయబడింది. ఆ దావీదు అడవి ప్రాంతంలో ఉన్నప్పుడు భోజన పదార్థాలన్నింటిని కూడా పంపించి ఆ రాజు వెంట ఉన్న వాళ్ళకి వారి ఆకలి దప్పికలు తీరుస్తాడు. కాబట్టి అతని గురించి కూడా చరిత్రలో, బైబిల్ చరిత్రలో గొప్పగా రాయబడింది. కనుక ఈ సమయంలో మనం గమనించాల్సింది ఏంటంటే, మనం అందరం కూడా మనకు సాధ్యమైనంత వరకు ఎవరి కొరకు కాదు, దేవుని కొరకు మనం నిలబడి మన వంతు మనం, అది సేవా జీవితమైనా విశ్వాస జీవితమైనా, సంఘానికి, దేవుని సంఘానికి ఉపయోగకరమైన పనులు, ఆ పరిచర్యలు మనం చేసినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క మనసులో మన స్థానం సంపాదించుకుంటాం. ఇలా కూడా బైబిల్లో ఉన్న ఇంతమంది గురించి మనం చెప్పుకుంటున్నట్లుగా రేపు పరలోక రాజ్యములో కూడా మన గురించి ఏదైనా ఒక చెప్పుకోవడానికి, దేవుడు మన గురించి ఒక సాక్ష్యం మాట్లాడడానికి, ఏది యోబు గురించి దేవుడు చెప్తాడు చూడండి,